ఈ 2026 ఏప్రిల్ 30వ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు. ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికనే రకరకాలుగా మార్చారు. అంటే గణాంక శాఖ, భారతదేశ గణాంక మంత్రిత్వ శాఖ, ఇది ఇండియన్ స్టాటిస్టికల్ మినిస్ట్రీస్ వాళ్ళు 2026 సంవత్సరంలోని రిలీజ్ అయిన నివేదికని 2025 పేరుతో రిలీజ్ చేశారు. అది ఏమిటంటే భారత పురుషులు మరియు మహిళలు, భారతదేశంలో పురుషులు మహిళలు భారతదేశంలో పురుషులు మరియు మహిళలు నివేదిక 2025, భారతదేశంలోని పురుషులు మహిళలు నివేదిక 2025. ఇది రిలీజ్ చేసిన శాఖ పేరు గణాంక శాఖ. దీని ప్రకారం ప్రస్తుతం ఈ నివేదిక ప్రకారం, ఈ గణాంక శాఖ ఇచ్చిన దాని ప్రకారం ప్రస్తుతం భారతదేశంలోని ఇప్పుడు వరకు ఉన్న మొత్తము జనాభా మనం అనుకున్నట్టు 150 కోట్ల దాకా లేదు. జస్ట్ కేవలం 142.58 కోట్లు మాత్రమే ఉన్నారు. అంటే 1.4258 బిలియన్లు అంటారు దీన్ని. అంటే 1.2 బిలియన్స్, 1.4 బిలియన్స్, 1.42 బిలియన్స్ అన్న, లేదా 142.5 కోట్లు జనాభా అన్న ఒకటే అర్థం. ఈ 142.58 కోట్ల మంది జనాభాలో పురుషులు ఎంతమంది మరియు మహిళలు సంఖ్య ఎంత? దీనిలోని పురుషుల సంఖ్య ఎక్కువ ఉంది. దాదాపు 73.20 కోట్ల మంది భారతదేశంలో పురుషులు నివసిస్తున్నారు. ఇది పోగా మహిళలు 69 కోట్ల మంది, 69.38 కోట్ల మంది. ఇది ఏదైనా ఒక వాల్యూ వస్తే మిగతా వాల్యూని తీసుకురావచ్చు. భారతదేశంలో ప్రస్తుతం జనాభా 142.58 కోట్ల మంది. దీనిలోని 73 కోట్ల మంది నియర్ ఉన్నవాళ్ళు పురుషులు, మహిళలు 69 కోట్లు. అంటే పురుషుల జనాభా ఎక్కువ ఉంది, మహిళల జనాభా తక్కువ ఉంది ఈ నివేదిక ప్రకారం. అయితే 2036 నాటికల్లా, 2036 నాటికల్లా భారతదేశంలో జనాభా మరొక 10 కోట్లు పెరిగింది. ప్లస్ 10 కోట్లు పెరిగి 142.58 ఉన్న జనాభా, ఆ 10 కోట్లు పెరుగుతుంది కాబట్టి 152 కోట్లు. అంటే 152 కోట్లు జనాభా పెరిగేది 2036 నాటికి. ప్రస్తుతము భారతదేశంలో 2026 నాటికల్లా ఉన్న జనాభా ఉన్న 142 కోట్ల మంది. అదే 2030 మరొక 10 సంవత్సరాల కాలానికి 152 కోట్ల మంది అవటానికి ఆస్కారం ఉంది. ఇది భారతదేశంలో జనాభా యొక్క నివేదిక. అయితే ఇది 2017 సంవత్సరంలోని భారతదేశంలో 17 నుంచి 23 మధ్య, అంటే దాదాపు ఈ 17 నుంచి 17, 18, 19, 20, 21, 22, 23 ఆ యొక్క సంవత్సరాల మధ్య భారతదేశంలోని మన బాలికల యొక్క జనాభా పెరుగుదల 1000 మంది పురుష బాలురికి 1000 మంది బాలురికి బాలికల నిష్పత్తి ఎంత ఉంది అని చెప్పేదే దాని లింగ నిష్పత్తి అంటారు. అయితే ఇది 2017 నుంచి 2023 మధ్య ఇలా బాలురికి బాలికల నిష్పత్తి గతంలో అప్పుడులో 2017లోని ఇది 1000 మంది బాలురికి కేవలం 904 మాత్రమే బాలికలు ఉన్నారు. 1000 మంది బాలురికి. తర్వాత పెరిగినటువంటి విధానం ప్రకారం 2023లో 1000 మంది బాలురికి బాలికల సంఖ్య పెరిగింది 917 మంది. అది 2023 నాటికల్లా బాలికల నిష్పత్తి విషయంలో దాని లింగ నిష్పత్తి అంటాం. ఇది దేశవ్యాప్తంగా 904 ఉన్నది 2017లో, 917 ఉన్నది 2023లో. ఇలా భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు ఇది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి 904 నుంచి 917 వరకు తీసుకున్నారు. గత ప్రీవియస్ ఎగ్జామ్లో లింగ నిష్పత్తి 100కు లెక్క కడతారా లేదా 1000కి లెక్క కడతారా అడిగాడు. మన లింగ నిష్పత్తి కట్టేది 1000కి లెక్క కడతారు. 1000 మంది బాలురికి ఎంతమంది బాలికలు ఉన్నారో చెప్పేదే అదనమాట. అయితే ఇక్కడ 2023 నాటికల్లా ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాలికల సంఖ్య అయితే ఇది 2017లో ఉన్న సంఖ్య, ఇది 2023లో ఉన్న సంఖ్య. వీళ్ళు బాలికలు. ఈ రెండు వాల్యూస్ బాలికకు సంబంధించి. అయితే దేశవ్యాప్తంగా అదైనప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది? ఇది దేశవ్యాప్తంగా ఉన్న
నిష్పత్తి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో దేశ సగటు కంటే తక్కువగా నమోదైంది, 914 మాత్రమే ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఈ దేశ సగటు కంటే ఎక్కువ ఉంది, 925. ఈ 2 క్వశ్చన్లు కావాలి మనకి. భారతదేశంలో గణాంక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారము దేశవ్యాప్తంగా ఉన్న లింగ నిష్పత్తి 917. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లింగ నిష్పత్తి బాలికలలోని అది 914. అది 914 ప్రజెంట్ ఉంటే గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఉన్న లింగ నిష్పత్తి 925. అంటే దేశ సగటు కంటే బాలికలు పట్టణాల్లో ఎక్కువగా ఉన్నారు, గ్రామీణ ప్రాంతంలో తక్కువగా ఉన్నారు. అది గత సర్వేల ప్రకారం చూసినప్పుడు, జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవారు గతంలో, కానీ ఇప్పుడు మాత్రము ఆ నివేదికలో కొంచెం చేంజ్ అయింది. అయితే దేశవ్యాప్తంగా 917 బాలికలు ఉంటే 1000 మంది బాలురికి ఎక్కువగా భారతదేశంలో అత్యధికంగా బాలికలని కలిగినటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటిది 1000 మంది బాలురికి దాదాపు 1085 మంది బాలికలని కలిగిన రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్ ముందుంది. గతంలో ఏరే రాష్ట్రాలు ఉండేవి, ఈ నివేదిక ప్రకారం వేరు. తర్వాత 2వ స్థానంలో ఉన్నదాన్ని, అది కూడా ఈశాన్య రాష్ట్రమే, దాన్ని నాగాలాండ్ 1000 మంది బాలురకి 1007 మంది బాలికలను కలిగి ఉంది. దేశ సగటు 917. అదే నాగాలాండ్లోని 1007 మంది ఉన్నారు. ఇక 3వ స్థానంలోని పశ్చిమ భాగంలో ఉన్న గోవా రాష్ట్రం, గోవాలోని 1000 మంది బాలురకి 973 మంది బాలికలు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ 3లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని 85 మంది బాలికలు ఎక్కువ ఉన్నారు 1000కి. నాగాలాండ్లో ఉన్న వాళ్ళ 1000కి 7 ఎక్కువగా ఉన్నారు. అయితే మన గోవా మాత్రం లిస్ట్ ప్రకారము 3rd ప్లేస్లో ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఈ లింగ నిష్పత్తి విషయంలో, బాలికల యొక్క సంఖ్య విషయంలో, బాలుర కంటే బాలికలు ఎంతమంది కలిగి ఉన్నారనే లింగ నిష్పత్తి సెక్స్ రేషియో విషయంలోని 17వ స్థానంలో ఉంటుంది. 1వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 గోవా. నెక్స్ట్ 17వది ఆంధ్రప్రదేశ్, 931 మంది ఉన్నారు. ఇది దేశ సగటు ఎంత? 917. ఈ 917 దేశ సగటు అయితే 17వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే 931 మంది ఉన్నారు. ఎవరు? బాలికలు. అయితే దీనిలోని చిట్ట చివరి 3 స్థానాలు చూసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల విషయంలోని చిట్ట చివరిగా చూసుకున్నప్పుడు బాగా లాస్ట్గా ఉండేది జార్ఖండ్ రాష్ట్రంలో లిస్టు 899 మంది ఉన్నారు. 1000 మంది బాలురికి అక్కడ ఉన్న బాలికల సంఖ్య 899. అయితే ఇక్కడ నెక్స్ట్ తక్కువ ఉన్న వాటిలల్లో మరొకటి బీహార్, 900 మంది మాత్రమే ఉంటారు అక్కడ. తెలంగాణ రాష్ట్రము చివరి నుంచి 3వ స్థానంలో ఉంటుంది, అది 906 మందిని కలిగి ఉంది. తెలంగాణలోని 1000కి 906 మంది బాలికలు, బీహార్లోని 1000కి 900 మంది బాలికలు, జార్ఖండ్లోని 899 మంది బాలికలు ఉంటారు 1000 మంది పురుషులకి. ఇవి లీస్టులో ఉన్న రాష్ట్రాలు, ఇవి హైయెస్టులో ఉన్న రాష్ట్రాలు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకు, ఇది గ్రామీణ ప్రాంతంలో ర్యాంకు, ఇదేమో పట్టణ ప్రాంతాల్లో ర్యాంకు. ఇది దేశవ్యాప్తంగా సగటు ర్యాంకు. ఈ సగటుగా ఉన్న సంఖ్య ఇదేమో ర్యాంకు విషయంలో ఇది ర్యాంకు, ఇది 1, 2, 3 ర్యాంకులు, ఇదేమో సంఖ్యల విషయంలో అలా ఉంది. ప్రజెంట్ ఈ నివేదికలే వచ్చే ఎగ్జామ్లో ఎక్కువ ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంటుంది. 2011 జనాభా లెక్కలు ఎట్టా లేవు కాబట్టి వాటి మీద క్వశ్చన్లు తీయడానికి ఆస్కారం ఉండదు, కానీ వీటిలో తీయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో 2వ అంశము ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్, దీన్ని ప్రపంచవ్యాప్తంగా బిలియర్డ్స్ గేములో అదే స్నూకర్స్ గేములో ఒక దేశవ్యాప్తంగా ఈ 2 దగ్గరగా ఉంటాయి. దేశవ్యాప్తంగా మన క్రీడాకారులు వెళ్ళి ప్రపంచంలో ఆడుతూ ఉంటారు. ఇలా 2026వ సంవత్సరంలో రీసెంట్గా ఏప్రిల్ నెలలోనే ఈ భారతదేశంలో ఉన్న క్రీడాకారులు వెళ్ళి ఈ ఐరోపా ఖండంలో ఉన్న ఐర్లాండ్లోని కార్లో అనే నగరంలో, కార్లో నగరంలో 2026 ఏప్రిల్లోని ఐర్లాండ్లో ఉన్న కార్లో నగరంలో జరిగిన ఛాంపియన్షిప్ని ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ అంటారు. ఇలా ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ని
వరుసగా రెండవసారి భారతదేశం నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి విజేతని ఆయన సౌరభ్ కొఠారి అంటారు. సౌరభ్ కొఠారి అంటారు. సౌరభ్ కొఠారి అంటే 2026లో భారతదేశ క్రీడాకారుడు సౌరభ్ కొఠారి ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్గా అవతరించాడు. గత సంవత్సరం కూడా ఈయనే ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్. ఈయన ఓడించింది కూడా భారతీయుడినే. రన్నరప్గా ఉంది పంకజ్ అద్వానీ, భారతదేశానికి చెందినటువంటి స్నూకర్స్ మరియు బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ రెండో ప్లేస్లో ఉంటాడు. ఇలా 2025లోని ప్రపంచ ఛాంపియన్గా, 2026లో ప్రపంచ ఛాంపియన్గా ఎస్కే విజేతగా ఉంటాడు. రన్నరప్గా ఉంది పంకజ్ అద్వానీ. ఈ రెండు పేర్లే మనకి బిలియర్డ్స్లో వస్తుంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐర్లాండ్లో కార్లో నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహించే ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ని భారత బిలియర్డ్స్ క్రీడాకారుడు ఆయన పంకజ్ అద్వానీ పైన గెలుపొందింది సౌరభ్ కొఠారి. సౌరభ్ కొఠారి ఎస్కే అంటారు. అది దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ క్రీడా అంశము. దీని తర్వాత ఇక ఇటీవల కాలంలో భారతదేశము కొంత ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మరియు పర్యావరణయుతమైన వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశంతో కొన్ని నిబంధనలు కూడా మార్చుకుంది. అది ఏమిటంటే సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989ని వీళ్ళు రూల్స్ ఇవి సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లోని కొన్ని సవరణలు చేసి ఆ ముసాయిదాలో మార్పులు చేసి ఇటీవల పెట్రోల్ యొక్క వాడకాన్ని ఎలా వాడాలో కూడా కేంద్రమే నిర్ణయించింది. దీన్ని కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ అంటే నియమాలు 1989లో వస్తాయి. ఆ నియమాలని సడలించారు, కొంత సవరించారు. ఆ సవరించినటువంటి విధానం ప్రకారం వాహనాల ఉద్గారాల నిబంధనల్ని కొన్నిటిని సవరించారు. ఆ సవరణ ప్రకారం, ఆ ముసాయిదాలో మార్పు ప్రకారము గతంలోని తేలికపాటి ట్రక్కులు వాటి యొక్క వెయిటేజీ తీసుకుని వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా తేలికపాటి వాణిజ్య ట్రక్కులు తీసుకెళ్లే బరువుని గతంలో ప్రీవియస్లో 3000 కేజీలకి నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు దానిని 3500 కేజీలుగా మార్పు చేశారు. ఇప్పుడు వాటి యొక్క వెయిటేజీని టన్నేజ్ పెంచారు. వాటి వెయిట్ని పెంచారు. గతంలో ఆ రోడ్డు మీద పోయేటప్పుడు తేలికపాటి వాణిజ్య ట్రక్ కేవలం 3000 కిలోగ్రామ్స్ మాత్రమే మోసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ యొక్క కేంద్ర మోటారు వెహికల్స్ నిబంధనలు 1989ని సవరించడం వల్ల ఆ ముసాయిదాలోని ఒక 500 కేజీలు ఎగస్ట్రాగా చేర్చారు. దీనితో పాటుగా మనకి E20 అనేది ప్రస్తుతం నడుస్తుంది. E20 అంటే ఇథనాల్. ఇది బయోడీజిల్ మొక్కల నుంచి పంటల వ్యర్థాల నుంచి తీసుకొస్తారు. దీంతో పాటు ఇది పర్యావరణ హితమైనది. ఈ పర్యావరణ హితమైనటువంటి దీనిని పెట్రోల్లో కలుపుతారు. అప్పుడు పెట్రోల్ 80% ఉంటుంది, ఇథనాల్ 20% ఉంటుంది. దీన్నే E20 పెట్రోల్ అంటారు. ప్రస్తుతం మనం దీన్ని వాడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా. కానీ ఇక రానున్న రోజుల్లోని E20 స్థానంలో E85 వస్తామట. E85 అంటే ఇథనాల్ 85. అంటే ఇథనాల్ 85 ఉండాలి, పెట్రోల్ కేవలం 15% మాత్రమే ఉండాలి. ఇక రానున్న కాలంలో దీనిని E100గా మారుస్తారు. అంటే ఇథనాల్ 100గా మారుస్తారు. ఇలా స్మాల్ ఈ అంటే అది ఎలక్ట్రానిక్, అది గవర్నెన్స్ అంటారు. ఒకవేళ బిగ్ ఈ ఉందనుకోండి, E100 అంటే ఏందన్నప్పుడు అది ఎలక్ట్రానిక్ 100 అనుకుంటారు. కానీ అట్ట కాదు. ఈ బిగ్ ఈ ఉంటే ఇథనాల్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లోని. అదే బిగ్ బి ఉందనుకోండి, అదే స్మాల్ బి ఉంటే అది బిలియన్ కింద తీసుకోవాలి. బిగ్ బి ఉంటే బయోడీజిల్ని కూడా 100% వాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇలా ఈ బయోడీజిల్ని హైడ్రోకార్బన్లకి మరియు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి కలిపి వాడాలి. అప్పుడు మాత్రమే భారతదేశంలోని ఈ యొక్క కేంద్రం ఇచ్చే నిబంధనల్ని సడలిస్తారు. ఆ సడలించే విధానం ఈ సడలింపు ఇవ్వకపోతే ఈ రూల్స్లోని ఆ యొక్క నిబంధనలు లేవు. అంటే E20 మాత్రమే ఎలిజిబుల్ ఉండొచ్చు కొంత. కానీ E85, E100 అంటే ఇథనాల్ 85, ఇథనాల్ 100 మరియు బయోడీజిల్ 100. ఈ బయోడీజిల్కి హైడ్రోకార్బన్స్ మరియు అది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని కూడా కలుపుతారు. ఇలా B100, E100, E85 ఈ నిబంధనల మొత్తము వాహనాల ఉద్గారాల నిబంధనలను సవరించే క్రమంలో వాటి రూల్స్ని 1989లో వచ్చిన రూల్స్ని మార్పు చేస్తున్నారు. ఇక తర్వాతది ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నదాన్ని ఆ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటారు. దాన్ని EPF అంటాం. ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్లో అంటే ఎంప్లాయీస్ EPF ప్రొవిడెంట్
ఫండ్. ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దాన్ని ఈపీఎఫ్ఓ అంటారు. అంటే ఉద్యోగులు ఎంప్లాయ్ వాళ్ళ యొక్క భవిష్య నిధి ఫండ్, నిధి ప్రొవిడెంట్ నిధి సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, దాని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటాం. ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ లోని పాత ఖాతాల విషయంలో బ్యాంకులు కొన్ని నిబంధనలు సడలించే క్రమంలోని పాత ఖాతాల కోసం ఒక విధానాన్ని తీసుకొచ్చారు. దానిని ప్రాప్తి అంటారు. ఈ ప్రాప్తి అనే పోర్టల్, ఇది పోర్టల్ ఒకటి కొత్తగా ఈపీఎఫ్ అనే సంస్థ తీసుకొచ్చింది. ఈ ప్రాప్తి అనే సంస్థ పోర్టల్ని రీసెంట్గా వెబ్ పోర్టల్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ పేరు ఈపీఎఫ్ఓ సంస్థ. ఈపీఎఫ్ అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రాప్తి అనేది పాత ఖాతాల కోసము. పాత ఖాతాలు ఏమైనా ఉంటే అది మ్యూల్ ఖాతాలుగా మిగిలిపోకుండా వాటిని ఏ విధంగా ముందు తీసుకోవాలనే కాన్సెప్ట్తోని తీసుకొచ్చారు. దాని ప్రాప్తి, ఈ ప్రాప్తి అంటే అంటే ఎంప్లాయీస్ లేదా ఎంప్లాయీ. ప్రొవిడెంట్ ప్రాప్తి, ప్రొవిడెంట్ ఈ ఎంప్లాయీస్, ఇది అంటే ఎంప్లాయ్ ఇక్కడ ఉంది. ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ ప్రొవిడెంట్ ఫండ్ ఫర్ ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్, యాక్సెస్ పోర్టల్ ఫర్ టార్కింగ్ టార్కింగ్ ఇన్ఆపరేట్ అకౌంట్. ఇక్కడ ప్రాప్తి అంటే ప్రొవిడెంట్ ఫండ్ ఫర్ ప్రాప్తి, అంటే ఆధార్ బేస్డ్, ప్రాప్తి యాక్సెస్ పోర్టల్ టార్కింగ్ ఇన్ఆపరేట్ అకౌంట్ ప్రాప్తి. ఇలా చూసుకోవాలి దీనిని. ఈ ప్రాప్తి అనే ఒక వెబ్ పోర్టల్ని రిలీజ్ చేసిన సంస్థ పేరు అది ఈపీఎఫ్ అంటారు. ఈపీఎఫ్ జస్ట్ ఇదంతా మీకు అవగాహన లేకపోతే జస్ట్ ఒకటే పదంలో ఈ ప్రాప్తిని తీసుకొచ్చింది ఎవరు అంతే సింపుల్గా అయిపోతుంది. అది ఆధార్ బేస్డ్గా తీసుకొస్తున్నారు అనేది మొత్తం దాంట్లోనే లెక్కలోనే ఉంటుంది అది మొత్తం. ఇక తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి దేశంలో పంచాయతీల యొక్క విధానంలో, అంటే దాదాపుగా భారతదేశంలో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని 2025 సంవత్సరానికి సంబంధించి ఆ లెక్కలు తీసుకుంటే వాటిని లెక్కలు తీయడానికి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2023-24కి సంబంధించిన లెక్కలని తీసుకొచ్చారు. అయితే ఆ లెక్కల్లోనే 33 సంబంధించి రాష్ట్రాలు, స్టేట్స్ మరియు యునైటెడ్ టెరిటోరీస్లోని పంచాయతీలు మొత్తాన్ని లెక్కేశారు, భారతదేశ వ్యాప్తంగా లెక్కేశారు. ఆ నివేదిక ఎప్పుడుది? 25లో లెక్కేశారు. ఎప్పుడుకి లెక్కేశారు? 2023-24 సంవత్సరానికి. అంటే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2023-24లోని 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎన్ని? 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ మొత్తాన్ని కూడితే వచ్చేది మనకి 36 రావాలి, కానీ 33 తీసుకున్నారు. అంటే కొన్ని లెక్కల విషయంలోని భౌగోళికంగా ఇవి చండీగఢ్ మరియు ఢిల్లీ లాంటి ప్రాంతాలు ఆ పంచాయతీల వ్యవస్థనే లేకుండా అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి. కాబట్టి ఆ అడ్వాన్స్ విషయంలో డయ్యూడామన్ లాంటివి, డయ్యూడామన్, ఢిల్లీ, చండీగఢ్ పూర్తిగా నగరీకరణ చెందిన ప్రాంతాలు అవి. అక్కడ పంచాయతీరాజ్ ఉండకపోవచ్చు, అందుకే ఆ 3 తీసేసి వీటిని తీసుకొచ్చి ఉండొచ్చు. 25 రాష్ట్రాలు, అలా 5 మిగతా 5 కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చారు. అంటే వాటి ప్రకారం భారతదేశంలోని పంచాయతీలు 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీలు విషయం చూసుకుంటే 2,66,999 గ్రామ పంచాయతీలే కావచ్చు, అన్ని పంచాయతీలు కలిపి మొత్తం. అంటే మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ, గ్రామ పంచాయతీ, అలా మొత్తం 33 స్టేట్స్ మరియు ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ నివేదిక ప్రకారము ఈ 2,66,999
999 పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని మొత్తం కొలమానాలు వీటిని ఈ పంచాయతీల మొత్తాన్ని కొలవటానికి కొన్ని ఇండెక్స్ తీసుకున్నారు కొలమానాలు. ఆ కొలమానాల్లోని 516 కొలమానాలని లెక్కింపుగా తీసుకున్నారు. మళ్ళీ 516 కొలమానాల్లోని మళ్ళీ డేటా పాయింట్లుగా విడగొట్టారు. ఆ డేటా పాయింట్లు దాదాపు 7,945 డేటా పాయింట్లు సేకరించి కొలమానాలని 516 తీసుకొచ్చారు. ఈ 516 కొలమానాలు మరియు 7,945 ఆ డేటా పాయింట్లోని ప్రస్తుతం భారతదేశంలోని పంచాయతీల్ని 5 రకాలుగా విడగొట్టారు. దానిలోని అచీవర్ అనే పంచాయతీ దానికి A+ అనే ఒక ర్యాంక్ ఇచ్చారు, గ్రేడ్ ఇచ్చారు. ఆ గ్రేడు కేవలం 90+ మార్కులు దాటిన వాళ్ళకి ఆ గ్రేడ్ ఇస్తారు. ప్రజెంట్ మన భారతదేశంలోని 1వ ప్లేస్లో ఉన్న పంచాయతీల్ని అచీవర్స్ అంటారు. వాటిని A+ గ్రేడ్గా మార్చారు. 90+ మార్కులు రావాలి. ఇక నెక్స్ట్ రెండవది అంటే యాక్చువల్గా అచీవర్స్ A+ 90% మార్కులు 90+ మార్కులు వస్తే ఇవి భారతదేశంలో ఉన్నాయంటే ఒక్కట కూడా అచీవర్ పంచాయతీ లేదు భారతదేశంలో. A+ ర్యాంకింగ్ తీసుకోవాలంటే ఆరోగ్యము, విద్య, పౌష్టికాహారము, మౌలిక సదుపాయాలు, నీటి వసతి, స్వచ్ఛమైన ఆహారము, స్వచ్ఛమైన విద్యుత్తు, స్వచ్ఛంగా ఆర్థిక సేవలను పొందే అవకాశం, స్వచ్ఛతంగా అంటే యాక్చువల్గా ఫ్రీగా వైద్య విద్యను పొందే అవకాశం ఉన్న ప్రాంతాల మొత్తాన్ని వీళ్ళు లెక్క కడితే వచ్చినటువంటి అంశాలయ్యి. అలాంటి దాదాపు 516 నివేదికలని వాళ్ళు కొలమానాలు తీసుకున్నారు. ఆ కొలమానాల్లో పాయింట్లు వేసి తీసుకున్నప్పుడు మళ్ళీ 7,945 తీసుకున్నారు. ఇక నెక్స్ట్ రెండవది ఫ్రంట్ రన్నర్స్ వీళ్ళకి ఇచ్చిన గ్రేడ్ ఏ గ్రేడ్ ఇచ్చారు. వీళ్ళు 75 మార్కుల నుంచి 90 మార్కుల మధ్య సాధిస్తే వీళ్ళకి ఫ్రంట్ రన్నర్స్ అన్నారు. దాదాపు మన భారతదేశంలో ఫ్రంట్ రన్నర్స్ కూడా ఈ 2,66,999 పంచాయతీల విషయంలోని ఈ ఫ్రంట్ రన్నర్స్ ఏ ర్యాంక్ ఉన్నోళ్ళు అంటే ఏ ర్యాంక్ మీన్స్ ఏ గ్రేడ్ ఉన్నోళ్ళు 75 నుంచి 90 మార్కులు సాధించిన వాళ్ళు కేవలము 3,635 మాత్రమే ఈ పంచాయతీలు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా 1.37% సమానంగా ఉంటాయి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు. అయితే ఇది ఫ్రంట్ రన్నర్ విషయంలో. నెక్స్ట్ మూడవది భారతదేశంలోని ఇలా పంచాయతీలకి గ్రేడ్లు ఇచ్చినప్పుడు బి గ్రేడ్ పొందింది పెర్ఫార్మర్. బి గ్రేడు పెర్ఫార్మర్స్ ఈ పెర్ఫార్మర్ బి గ్రేడ్ కేటాయించారు. దీనిలోని 60 నుంచి 75 మార్కులు సాధించినటువంటి పంచాయతీల్ని పెర్ఫార్మర్గా గుర్తించారు. దీనిలో దాదాపు 45% భారతదేశంలో పంచాయతీలు ఉన్నాయి. భారతదేశం దాదాపు 1,18,824 పంచాయతీలు ఈ 60 నుంచి 75 మార్కులు సాధించినాయి. ఇవి దాదాపుగా 45.7% భారతదేశంలో బి కేటగిరీ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత నాలుగవది భారతదేశంలోని అచీవర్స్ పంచాయతీలు, ఫ్రంట్ రన్నర్ పంచాయతీలు, పర్ఫార్మర్ పంచాయతీలు, నెక్స్ట్ యాస్పిరెంట్ పంచాయతీలు, తర్వాతది యాస్పిరెంట్గా ఉండాలి. దీనికి ఇచ్చినటువంటి గ్రేడ్ సి గ్రేడ్. మొదటి మాత్రమే A+ అలా వచ్చినాయి. మిగతా వాటికి ఒక సింగిల్గా ఉన్నాయి. ABC అనే విషయంలోనే ఏ కాడి నుంచి ఇక ప్లస్ కూడా ఏ పైనే ప్లస్ ఉంది. తర్వాత ఇది 40 నుంచి 60 మార్కులు సాధించిన పంచాయతీని యాస్పిరెంట్గా పిలుస్తారు. దాదాపు మన భారతదేశంలోని ఇలా సి గ్రేడ్ పంచాయతీలు అత్యధికంగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్న పంచాయతీలు అవి దాదాపు 1,23,000 పంచాయతీలు ఇవే ఉన్నాయి. 1,23,719 పంచాయతీలు భారతదేశంలోని సి గ్రేడ్ పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి. ఇది దాదాపు 47.6%. 47.6% 1,23,000 పంచాయతీలు యాస్పిరెంట్గా సి గ్రేడ్ని 40 నుంచి 60 మార్కులు మాత్రమే భారతదేశంలోని పంచాయతీ మరియు అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ప్రకారము ఇలా సి గ్రేడ్ సాధించినవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాతది బిగినర్స్ అప్పుడే స్టార్ట్ అయ్యారన్నమాట. ఐదవది బిగినర్స్ వీళ్ళకి కేటాయించింది డి గ్రేడు. 40 మార్కుల కంటే తక్కువే రావాలి. 40 మార్కుల కంటే తక్కువే వస్తాయి. ఇవి కూడా చాలా తక్కువే ఉన్నాయి. కేవలం 13,689 మాత్రమే ఉన్నాయి. ఇవి 5.2% పరిమితమైనవి. అంటే యాక్చువల్గా అచీవర్స్ ఇండియాలో లేరు. తర్వాత బిగినర్స్ అనేవాళ్ళు ఇండియాలోని 5.2% పంచాయతీలే ఉన్నాయి. నెక్స్ట్ యాస్పిరెంట్స్ దాదాపు 47 సి గ్రేడ్ ఎక్కువ ఉన్నాయి. బి గ్రేడ్ సి గ్రేడ్ కంటే కొంచెం తక్కువ 45%. ఫ్రంట్ రన్నర్ 1.3% మాత్రమే ఉన్నారు. దీని ప్రకారం చూస్తే ముందుగా సి గ్రేడ్ ఫస్ట్ ర్యాంకులో వస్తుంది. అంటే ఎక్కువ ఉన్న వాటిలోని ఎక్కువ భారతదేశంలో ఏ రకమైన పంచాయతీలోనే అంటే సి రకమైనవి. తర్వాత రెండవ ర్యాంకులోని ఎక్కువ అంటే బి గ్రేడ్ ఉన్న పంచాయతీలు 45% ఉన్నాయి. తర్వాత మూడవ స్థానంలోని డి గ్రేడ్ పంచాయతీలు ఉన్నాయి. నాలుగవ స్థానంలో ఏ గ్రేడు, ఐదవ స్థానానికి సంబంధించి 0 అది A++, ఒక్కట కూడా లేదు, అచీవర్స్ లేవు.
అచీవర్స్ లేవు, ఫ్రంట్ రన్నర్స్ ఉన్నాయి, పెర్ఫార్మర్స్ ఉన్నాయి, యాస్పిరెంట్స్ ఉన్నాయి మరియు బిగినర్స్ ఉన్నాయి. భారతదేశంలోని యాస్పిరెంట్స్ మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇటీవల జరిగినటువంటి నివేదికల్లోనే ఇవి వచ్చినాయి. ఇక నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ భాగంలో 2026 సంవత్సరంలో జరిగే ప్రతి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది.